దేవునికి స్తోత్రం కలుగును గాక. నిందల్లో, శ్రమల్లో, అవమానాల్లో ఏంటి ప్రదేం బిళ్ళారా, సమయమనక నీకు దేవుని యొక్క వాక్యమును బోధించి నేను ఆత్మీయంగా బలపరిచిన బోధకులు ఉన్నారు, వాళ్ళను మాదిరిగా పెట్టుకో. పౌలు భక్తుడు చెబుతాడు, ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు తెలుసా? నోవా గారిని మాదిరిగా పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు తెలుసా? సరైన ప్రార్థన కాదు, సరైన అనుభవం లేదు, తొలగిపోయావు, పడిపోయావు. ఎవరిని మాదిరిగా పెట్టుకొని పడిపోయావు? దేవుడు ఉమ్మేసే సమయం రాబోతుంది, జాగ్రత్త. ఎవరిని పెట్టుకున్నారండి మాదిరిగా? హిజ్కియా రాజేగా. ఆయనకి మాదిరి ఎవరు చెప్పండి? ఎవరో ప్రవక్త అయినా యెషయా. యుద్ధానికి వెళ్ళాలంటే ఎవడో చెప్పిన మాటలు వెళ్ళా. ఆమేన్. మీరు ఆగండి అయ్యా. ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఏంటి సంగతే? ఇప్పుడు ఆయన చెప్పేవాడు. అదేంటి భక్తి జీవితం. ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు, భక్తిపరుడు, మంచి భక్తిపరుడు. భర్త చనిపోయాడు, బ్రతికున్నప్పుడు ఏదో అప్పు చేశాడు, చనిపోయాడు. కానీ ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. అప్పులోడు వచ్చి అప్పులు అడుగుతున్నాడు. ఎవరిని ఆశ్రయించి నీ జీవితం బలపరచబడాలంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి బైబిల్లో. వాళ్ళ చరిత్రలో చదువు, వాళ్ళని తలపోసుకో. మాయ మాటలు చెప్పి నీ ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసాన్ని కూలగొట్టే వాళ్ళ మాటలు కాదు నువ్వు నమ్మేది. అర్థమవుతుందా?